మనం ఈరోజు ఏంటంటే రిటైర్మెంట్ పాలసీస్ గురించి ఒక 4-5 వీడియోస్ చేస్తాను. దాదాపుగా ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ చాలా యూస్ఫుల్ వీడియోస్. ఈ రిటైర్మెంట్ పాలసీస్ గురించి కూడా తెలుసుకుంటే చాలా మంచి బిజినెస్ కావడానికి మాక్సిమం ఛాయిస్ ఉంది. మన టాటా లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఉన్నటువంటి రిటైర్మెంట్ పాలసీస్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ కూడా మీకు చెప్తాను. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని ఎవరన్నా మనకి రిటైర్మెంట్ సొల్యూషన్స్ కావాలి అనుకుంటే మన టాటాలో ఉండే పాలసీస్ గురించి చెప్పి బిజినెస్ అనేది మీరు చేసుకోవచ్చు. మనకేందంటే రిటైర్మెంట్ సొల్యూషన్స్ గురించి ఈరోజు బేసిక్ ఇన్ఫర్మేషన్ వీడియో ఇస్తాను. అసలు మనకి రిటైర్మెంట్ సొల్యూషన్స్ అంటే ఏంది, మన దగ్గర టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో ఎన్ని రకాల రిటైర్మెంట్ సొల్యూషన్స్ ఉంటాయి, దానికి ఉండే బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఈ రోజు ఈ బేసిక్ డీటెయిల్స్ చెప్తాను. దాని తర్వాత రేపటి నుంచి మనకి రిటైర్మెంట్ సొల్యూషన్స్లో ఉండే ఒక 4 పాలసీస్ ఉంటాయి. దానిలలో మేజర్గా 2 పాలసీస్ అనేది మనం నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో మేజర్ వచ్చేసి మనకి సిద్ధి యాప్ ఓపెన్ చేయాలి, కొటేషన్స్లోకి వెళ్ళాలి, అక్కడ నీకు రిటైర్మెంట్ సొల్యూషన్స్ అన్ని కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇది అనమాట రిటైర్మెంట్ సొల్యూషన్స్. ఈ రిటైర్మెంట్ సొల్యూషన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత నీకు ఇక్కడ 6 పాలసీస్ కనిపిస్తాయి. షుప్లెక్సీ పెన్షన్ ప్లాన్, ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది. ఫార్చ్యూన్ గ్యారంటీ పెన్షన్, ఇది చాలా రోజుల నుంచి ఉందన్నమాట. సరల్ పెన్షన్ ఒకటి, స్మార్ట్ యాన్యుటీ ప్లాన్ ఒకటి, ఫార్చ్యూన్ గ్యారంటీ రిటైర్మెంట్ రెడీ ఒకటి, ప్రీమియర్ పెన్షన్ సెక్యూర్ ఒకటి. దీనివల్ల మనం 90% అమ్మేది షుప్లెక్సీ పెన్షన్ ప్లాన్ ఒకటి, ఫార్చ్యూన్ గ్యారంటీ పెన్షన్ ఒకటి. ఈ 2 పాలసీలు అనేది మనం నేర్చుకున్నట్లయితే మన దగ్గర రిటైర్మెంట్ సొల్యూషన్స్ అడిగిన ప్రతి ఒక్క కస్టమర్కి ఈ పాలసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అసలు రిటైర్మెంట్ సొల్యూషన్స్ అంటే ఏంది, ఇప్పుడు మనకి ఇప్పటివరకు ఏంటంటే మన టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో ఉండే రిటైర్మెంట్ పాలసీస్ ఏమేమి ఉంటాయి అనే దాని గురించి చెప్పాను. ఇప్పుడు ఏంటంటే రిటైర్మెంట్ సొల్యూషన్స్లో ఉండే బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తాను. నెక్స్ట్ రేపు ఎల్లుండి ఏంటంటే ఈ 2 పాలసీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే షుప్లెక్సీ పెన్షన్ ప్లాన్ అయినా కూడా, ఫార్చ్యూన్ గ్యారంటీ పెన్షన్ అయినా కూడా, పెన్షన్ అన్న అనొచ్చు, రిటైర్మెంట్ అన్న అనొచ్చు. రిటైర్మెంట్ సొల్యూషన్స్ అన్న, పెన్షన్ సొల్యూషన్స్ అన్న సేమ్ అనమాట. ఇంకోటి యాన్యుటీ ప్లాన్స్ కూడా అంటారు. యాన్యుటీ ప్లాన్స్ అన్న కూడా సేమ్ అనమాట. దీంట్లో మనకు కీ ఫీచర్స్ చూడండి. మల్టిపుల్ యాన్యుటీ ఆప్షన్స్, లిమిటెడ్ పే, రెగ్యులర్ పే ఆప్షన్స్, హై పర్చేసింగ్ ప్రైస్ బెనిఫిట్స్, ఎంకరేజ్ టు యువర్ సేవ్ మోర్, increase annuity throughout the top up premiums, tax benefits available as per tax laws. దీంట్లో ఏంటంటే రైడర్స్ ఉండవు, ఇన్సూరెన్స్ కవరేజీలు ఉండవు, యాన్యుటీ ఓన్లీ మనకి 6%, 7% అట్లా యాన్యుటీ మాత్రమే ఇస్తూ ఉంటారు. దీ ఈ ఈ పాలసీలో బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే జెయింట్ లైఫ్, సెల్ఫ్, నాన్ సెల్ఫ్ ఇన్ని రకాలుగా మనం ఇవ్వచ్చు అనమాట. దీంట్లో ఆర్ఓపి, ఎన్ఆర్ఓపి ఆప్షన్స్ కూడా ఉంటాయి. జస్ట్ బేసిక్ స్టార్టింగ్ ఏజ్ చెప్తాను మీకు. 1941 అంటే ఎంత వస్తుంది, మ్యాక్సిమం ఏజ్ 84 ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు మినిమం మ్యాక్సిమం ఏజ్ అనేది చూసుకోవచ్చు. 91 అంటే 35, మినిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 84 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పాలసీలు అనేది ఇవ్వచ్చు. ఇదేంటంటే సేవింగ్ పాలసీస్ కంటే తక్కువ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు, ఇన్కమ్ ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు, హెల్తీ అండ్ ఫిట్గా ఫైన్గా ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ పాలసీలు అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజీలు చాలా తక్కువగా ఉంటాయి, అసలు ఉండవు అనమాట. మనం కట్టిన డబ్బులే రిటర్న్ ఆఫ్ ప్రీమియం కింద ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క దాంట్లో కొంచెం ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. మన ఇంట్రెస్ట్, మనకు వచ్చే యాన్యుటీ అమౌంట్ అనేది మనం కట్టిన డబ్బులకి యాడ్ చేసి ఇచ్చేదాన్ని దీంట్లో రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఇన్సూరెన్స్ కవరేజ్ కింద కన్సిడర్ చేస్తారనమాట. అందుకని ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉండవు కాబట్టి పెద్ద మెడికల్స్ పడడానికి కూడా 99% మెడికల్స్ పడవు. హెల్తీగా ఉండాలి. 84 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పాలసీలు అనేది ఇవ్వచ్చు. మినిమం ప్రీమియం వచ్చేసి పేమెంట్, నీకు ప్రీమియం ఎంత కడతావు అనే దాన్ని బట్టి మనం పాలసీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. యాన్యుటీ అంటే నీకు 60 సంవత్సరాల తర్వాత నుంచి ఎన్ని డబ్బులు రావాలి అనే దాన్ని డిసైడ్ చేసినా కూడా మీరు ఎంత ప్రీమియం కట్టాలనే ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ 2 రకాలుగా మనకు చూసుకోవచ్చు. నేను ప్రీమియం పెడుతున్నాను. మనకి మినిమం ప్రీమియం వచ్చేసి
ఇదో 1000 రూపీస్ అని ఉంటుంది. కాకపోతే 50,000 నుంచి మనం చెప్పొచ్చు, 1,00,000 రూపాయలు చెప్తాం. ఇక్కడ ప్రీమియం ఫ్రీక్వెన్సీ సింగిల్ అని వస్తుంది. ఇక్కడ పైన ఇక్కడ పే టైప్ సింగిల్ ఉంది కాబట్టి అది సింగిల్ పేమెంట్ అన్నా చేయొచ్చు, లిమిటెడ్ పేమెంట్ అన్నా చేయొచ్చు, పీపీటీ అనేది. ఓకేనా. ఇక్కడ 1,00,000 యాన్యుటీ అమౌంట్. ఇయర్లీ రావాలా, మంత్లీ రావాలా, క్వార్టర్లీ రావాలా, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎట్లా కావాలంటే అట్లా మనం సెట్ చేసుకోవచ్చు. పీపీటీ మినిమం 5 ఇయర్స్ ఉంటుంది, మ్యాక్సిమం 12 ఇయర్స్ పీపీటీలో ఉంటాయి. డిఫర్మెంట్ పీరియడ్ 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత డబ్బులు కావాలి అంటే 45 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్కి 45 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్కి రిటైర్మెంట్ సొల్యూషన్స్ ఇవ్వాలంటే 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిట్ చేయండి. 18th ఇయర్ నుంచి మీకు ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ వస్తాయని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని అయిపోయినాయి. 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్కి పెట్టాను. ఇయర్లీ యాన్యుటీ 1,11,120 రూపాయలు మనకు రిటర్న్స్ రావడం జరుగుతుంది 18th ఇయర్ నుంచి. ఇక్కడ చూడండి, ఇదొక్క స్క్రీన్ షాట్ మీరు అర్థం చేసుకోండి. మనం ఏ ఆప్షన్ ఇచ్చినాం, ఏ పాలసీ చెప్తున్నాం అనేది ఉంటుంది. సింగిల్ లైఫ్ ఉంటుంది, డిఫర్డ్ ఇన్వెంటరీ, GA ప్లస్, GA1 అనే ఆప్షన్ ఉంటుంది, రిటర్న్ ఆఫ్ పర్చేసింగ్ ప్రైస్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, ఎంత ప్రీమియం కడుతున్నాం ఉంటుంది, ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేది ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఎంత, మంత్లీ ఎంత, క్వార్టర్లీ ఎంత అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇన్సూరెన్స్ కవరేజ్ నువ్వు ఎంతైతే కడతావో దానికి యాన్యుటీ అమౌంట్ యాడ్ చేసి ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. 2 ఇయర్స్కి 2 lakhs కడతావు, 2 ఇయర్స్కి 222240 వస్తుంది, మొత్తం కలిపితే 4 lakhs ఇంత వస్తుంది. ఇది నీ డెత్ బెనిఫిట్ అనమాట. 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్లో నీకు ఏదైనా రిస్క్ జరిగితే 30 లక్షలు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఆ లోపు ఏదైనా జరిగితే ఎప్పుడు ఇన్సూరెన్స్ కవరేజ్, ఎప్పుడు ఏ టైంలో రిస్క్ జరిగితే ఆ టైంలో ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంటుందో అంత ఇస్తారు, క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా ఇది ఇలిస్ట్రేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీంట్లో రైడర్స్ లేవు ప్రస్తుతానికి, రైడర్స్ ఉన్న ఆప్షన్స్ కూడా వచ్చినాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదనమాట పెన్షన్ పాలసీస్ అంటే. ఇది ఆన్ బాండ్ గ్యారంటీ పెన్షన్ పాలసీ. ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ 35 ఇయర్స్, మ్యాక్సిమం 84 ఇయర్స్. మినిమం ప్రీమియం 1,00,000 రూపాయల నుంచి గైడ్ చేయొచ్చు, మనం 25,000, 50,000 నుంచి కూడా గైడ్ చేయొచ్చు. మనకు వచ్చే యాన్యుటీ, మనకు రిటర్న్స్ 12,000 ఫర్ మంత్, 12,000 ఫర్ ఇయర్ యాన్యుటీ వచ్చేంత వరకు మనం మినిమం ప్రీమియం కూడా గైడ్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి మెడికల్స్ ఉండవు, రైడర్స్ ఉండవు, పీపీటీ అనేది 5 to 12 ఇయర్స్ ఉంది. పాలసీ టర్మ్ అనేది ఇక్కడ చూడండి, మీకు పాలసీ టర్మ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం, మర్చిపోయాను. ఇక్కడ చూడండి, 81 ఇయర్స్ పనిచేస్తుంది ఇప్పటి నుంచి. 81, 35 + 81 అంటే దాదాపు 116 సంవత్సరాల పాలసీ అనమాట. 116 సంవత్సరాల పాలసీలు ఓన్లీ రిటైర్మెంట్ పాలసీసే ఉంటాయి, సేవింగ్ పాలసీస్ ఉండవు, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉండవు. అవి మ్యాక్సిమం 100 ఇయర్స్ వరకే ఉంటుంది. అంతకంటే ఇంకా ఎక్కువ రోజులు నాకు రిటర్న్స్ కావాలంటే రిటైర్మెంట్ పాలసీలలో మనం గైడ్ చేయొచ్చు. ఓకేనా. ఇది ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీస్ అనమాట. యాన్యుటీ ప్లాన్స్ అన్నా, రిటైర్మెంట్ పాలసీస్ అన్నా, పెన్షన్ పాలసీస్ అన్నా సేమ్. దాంట్లో 2-3 రకాల వేరియేషన్స్ ఉంటాయి. కస్టమర్ ఏజ్ ఆఫ్టర్ 60 ఇయర్స్ అయిన తర్వాత కూడా పాలసీలు కావాలంటే కూడా మనం ఇవ్వచ్చు. దానిని రిటైర్మెంట్ పాలసీల కింద కన్సిడర్ చేసి, రిటైర్మెంట్ పాలసీల్లో ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ ఒకటి, నాన్ గ్యారంటీ ఉంది, మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ 2-3 వీడియోస్లో అవి కవర్ చేస్తాను. ఈరోజు జస్ట్ మీకు రిటైర్మెంట్ సొల్యూషన్స్ అంటే ఏంది, మన టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో ఎన్ని పాలసీస్ ఉన్నాయి, దానికి సంబంధించిన బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చెప్పాను. రేపటి నుంచి ఒక్కొక్క పాలసీ గురించి ఇలిస్ట్రేషన్ తీసి నేను దీనిలాగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక 4-5 వీడియోస్ అయితే రిటైర్మెంట్ పాలసీస్ గురించి టోటల్ సబ్జెక్ట్ అంతా క్లియర్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్, ఈచ్ అండ్ ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్ అండి.